హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. కొంచెం బిజీ ఉండే, నా షెడ్యూల్ టైట్ ఉండే, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, క్లాసెస్ వల్ల. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా. ఇప్పుడు కూడా ఏం వీడియో స్క్రిప్ట్ తయారు చేసుకోలేదు. సో ఈరోజు వీడియోలో ఐ జస్ట్ టెల్ అబౌట్ మై కోర్స్. నా కోర్స్ ఎలా ఉంటుంది, నా కోర్స్లో ఉండే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి అసైన్మెంట్స్ ఇస్తారు, ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ఉంటాయి, ఎంత హార్డ్ ఉంటాయి సబ్జెక్ట్స్ అనేది ఈరోజు వీడియోలో విల్సి. సో నాకు నా ఫస్ట్ సెమిస్టర్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్స్, ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 అనేవి కొంచెం కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నెక్స్ట్ సెమిస్టర్లో అకౌంటింగ్ సబ్జెక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ అనేది పక్కా స్టడీ చేయాలి. బికాస్ తర్వాత తీసుకునే సబ్జెక్ట్కి ఇది ప్రీ రిక్విజిట్ అనమాట. బికాస్ ఇది బేసిక్స్, నీకు బేసిక్స్ వస్తేనే నువ్వు కొంచెం ఇన్ డెప్త్ నేర్చుకోగలుగుతావు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్స్ కూడా అంతే. ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అదొక జస్ట్ ఒక ర్యాండమ్ బోరింగ్ సబ్జెక్ట్ అని చెప్తా. ఎందుకంటే నువ్వు తర్వాత ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఎక్కువ వాడవు, చదవవు కూడా. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది, తర్వాత ఇన్ డెప్త్ ఉండదు దాని గురించి. బట్ చాలా కష్టం కూడా, ఎందుకంటే టూ మెనీ గ్రాఫ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, మొత్తం థియరీ ఉంటుంది. క్లాస్లో కూర్చున్నా కూడా బోరింగ్ అనిపిస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. సో కానీ ఇన్ కేస్ నువ్వు ఒక కాన్సెప్ట్ మిస్ అయితే ఇక్కడ ఎలా నడుస్తుందంటే, ఒక వీక్ ఒక కాన్సెప్ట్ నేర్పిస్తారు నీకు. ఆ కాన్సెప్ట్ మిగతా అన్ని కాన్సెప్ట్స్తో ఇంటర్లింక్ అవుతుంది. నువ్వు ఈ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో నేర్పియరు. నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఇండియాలో ఎలా అంటే మనకి ఒక కాన్సెప్ట్ అది 2-3 చాప్టర్స్ స్ప్రెడ్ అవుతుంది. సో నువ్వు ఒక దగ్గర మిస్ అయినా కూడా మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ వెనకాలకి వెళ్ళి రీక్యాప్ లెక్క చెప్తారు. బట్ ఇక్కడ అలా ఉండదు. ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒక కాన్సెప్ట్ ఆ వీక్లోనే కంప్లీట్ చేయాలి, నువ్వు నేర్చుకోవాలి. నీకు క్యాన్వాస్ యాక్సెస్ ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఏందో చెప్తా. సో అక్కడ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. మళ్ళీ నువ్వు ఒకవేళ క్లాస్ మిస్ అయ్యి చూడాలి, మళ్ళీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం అది ఉంటుంది. అండ్ వర్క్షాప్స్ ఉంటాయి. వర్క్షాప్స్లో నీకు ఎలా అంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తావని. మనకి ఇండియాలో ఎలా అంటే ఎగ్జామ్స్లో వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్, లేదా ఎకనామిక్స్, వాట్ ఈజ్ ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంది, మైక్రో అంటే ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఏంటి అంటే నీకు ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీనింగ్ తెలిసి ఉండాలి, ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఇస్తాడు నీకు. మెక్డానల్డ్స్, హంగ్రీ జాక్స్, ఇలా ఈ 2 కంపెనీస్, ఆ 2 కంపెనీస్కి ఒకవేళ ఒక కంపెనీ దేనిదైనా కాస్ట్ పెంచితే దీనిది ఆపర్చునిటీ కాస్ట్ ఏంది, ఇలా నువ్వు ఆ కాన్సెప్ట్ అనేది ఇంప్లై చేయాలి. ఇట్లా ర్యాండమ్గా వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్ అని మాత్రం ఎగ్జామ్లో అడగడు. నీకు సిచ్యువేషన్ ఇస్తాడు, సిచ్యువేషన్లోకి క్వశ్చన్ డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన దానికి నువ్వు ఈ నేర్చుకున్న ఫార్ములాని అప్లై చేయాలి. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది నీకు కాన్సెప్ట్స్ రాకపోతే మాత్రం. బట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ అకౌంటింగ్ ఇదే సబ్జెక్ట్ తీసుకుంటే, లైక్ ఇదే కోర్స్ తీసుకుంటే, ఐ వుడ్ సజెస్ట్ యూ టు క్రెడిట్ ట్రాన్స్ఫర్ దిస్ కోర్స్. క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే నువ్వు బ్యాచిలర్స్లో ఆల్రెడీ కోర్స్ చేసి ఉంటావు కదా. సో ఆ కోర్స్ని ఇక్కడ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ అక్కడికి ఆ సబ్జెక్ట్కి వచ్చిన క్రెడిట్స్ దీనికి వచ్చేస్తాయి. సో అది బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఎకనామిక్స్తో అంత యూజ్ ఉండదు నీకు. లైక్ నేర్చుకోవడం మంచిదే, బట్ ఫర్దర్గా అంత యూజ్ ఉండదు. సో ఐ వుడ్ సజెస్ట్ టు క్రెడిట్ ట్రాన్స్ఫర్. నేను మిస్ అయ్యా నా క్రెడిట్ ట్రాన్స్ఫర్ సెన్సస్ డేట్ని. సో ఇది వచ్చింది, పట్టించుకోవద్దు. సెన్సస్ డేట్ని మిస్ అయ్యా, సో నేను క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. సో చేయాల్సి వస్తుంది ఈ సబ్జెక్ట్. బట్ ఛాన్స్ ఉంటే మాత్రం మీరు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పెట్టవచ్చు. మిగతా సబ్జెక్ట్స్ పెట్టకండి మోస్ట్లీ, బికాస్ అవి బేసిక్స్, అవి నేర్చుకుంటేనే మీకు తర్వాత సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. సో ఇది పెట్టవచ్చు, ఇది ఇండివిజువల్ సబ్జెక్ట్, తర్వాత ఇన్ డెప్త్ ఉండదు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్స్. అన్నిటికన్నా కొంచెం ఈజీ సబ్జెక్ట్ అంటే ఇదే, బికాస్ టైం వాల్యూ ఆఫ్ మనీ మనకు తెలిసే ఉంటుంది బ్యాచులర్స్లో. ఎలా అప్లై చేస్తాము, ఇక్కడ కూడా అంతే. సిచ్యువేషన్ ఇచ్చేసి దాని నుంచి డీకోడ్ చేయాలి. ఫార్ములా షీట్ ప్రొవైడ్ చేస్తారు మీకు. మనం ఇండియాలో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఏ ఫార్ములా ఏ సిచ్యువేషన్కి అప్లై చేయాలని. బట్ ఇక్కడ నీకు క్విజెస్లో లేదా రియల్ ఎగ్జామ్స్లో ఫార్ములా షీట్ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, అది వాడాల్సి వస్తుంది. బికాజ్ నువ్వు ఒక ప్రాబ్లం ఇన్ పేపర్ ప్రాబ్లం లెక్క చేస్తే నీకు అరౌండ్ ఒక ప్రాబ్లం చేయడానికి 3-4 minutes అన్న పడుతుంది, ఒక బేసిక్ ప్రాబ్లం.
అదే నువ్వు ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్లో యూ విల్ జస్ట్ ఇన్పుట్ ఆల్ ద ఏమంటారు, ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎంత ఉంది, క్యాష్ ఫ్లో ఏంది, అవన్నీ వాల్యూస్ అనేది ఇన్పుట్ చేస్తావు, క్యాలిక్యులేటర్ నీకు ఆన్సర్ ఇస్తుంది. క్వైట్ సింపుల్. నువ్వు క్యాలిక్యులేటర్ వాడితే నీకు ప్రాబ్లమ్ జల్దీ సాల్వ్ అవుతుంది. సో అది ఎలా వాడాలి, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి నేర్పిస్తారు. అండ్ పెద్ద ప్రాబ్లమ్స్కి మాత్రం నువ్వు స్టెప్స్ రాస్తూ సొల్యూషన్ రాయాలి. బికాజ్ ఒక పెద్ద సిచ్యువేషన్ ఇచ్చి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఇచ్చి, దాంట్లో నుంచి నీకు క్వశ్చన్ డీకోడ్ చేసుకొని నువ్వు ఏ ఫార్ములా ఫార్ములాస్ ఉంటాయి, బట్ ఏ ఫార్ములా అప్లై చేయాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. బికాస్ క్వశ్చన్ అలా ఉంటుంది ట్విస్ట్ చేసి. సో నీకు కాన్సెప్ట్ మంచిగా అర్థమయ్యి క్వశ్చన్ నువ్వు డీకోడ్ చేయగలిగితే మాత్రం ఇట్స్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్. మొన్న మాకు క్విజ్ అయింది, ఇన్ పర్సన్ క్విజ్. ఒక పెద్ద లెక్చర్, ఒక మూవీ థియేటర్ అంత పెద్ద థియేటర్లో ఒక సీట్కి ఇంకో సీట్కి మధ్యలో 2-3 సీట్లు గ్యాప్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టారు. అండ్ 2 to 3 సెట్స్ ఆఫ్ పేపర్స్ తయారు చేసారు. డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చిండే ఒక్కొక్కరికి, సో కాపీ కొట్టే ఛాన్స్ ఉండదు. అండ్ క్వశ్చన్స్ ఎంత డిఫికల్ట్ వచ్చాయంటే, నార్మల్గా ప్రాక్టీస్ వర్క్ పేపర్స్ ఉంటాయి ఎవ్రీ వీక్లో. నీకు ఆ క్లాస్ అయిపోగానే క్లాస్ 2 hours ఉంటే ఇంకో 1 hour ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ షీట్ని క్వశ్చన్స్ వర్కౌట్ చేస్తారు సేమ్ కాన్సెప్ట్ మీద ఆ రోజు నేర్చుకున్నది. అవి ఎంత సింపుల్ ఉన్నాయో, క్విజ్ ఇన్ పేపర్ క్విజ్ అంత డిఫికల్ట్ వచ్చింది. లైక్ చాలామందికి అసలు ఆ క్వశ్చన్స్ కూడా అర్థం కాలేదు, ఎలా డీకోడ్ చేయాలో కూడా తెలియలేదు. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే నీకు అంత ఈజీ ఉంటుంది. లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉండాలి ఇక్కడ. బికాజ్ నువ్వు బట్టి కొట్టడానికి ఉండదు, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇండియాలో మనకు బట్టి కొట్టడం నేర్పిస్తారు, బట్ ఇక్కడికి వచ్చినాక మాత్రం అస్సలు బట్టి కొట్టద్దు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎలా ఎంప్లాయ్ చేయాలనేది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి సబ్జెక్ట్ నాది ఏం సబ్జెక్ట్స్ అయిపోయినాయి, ఎకనామిక్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్. సో ఈ సబ్జెక్ట్ మీకు లైక్ ఆల్రెడీ బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చేసిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ కొంచెం చాలా ఈజీ ఉంటుంది. బికాజ్ అన్నీ మళ్ళీ బేసిక్స్ నుంచి ఉంటాయి. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్, కాన్సెప్ట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఎలా బిల్డ్ చేయాలి, ఏవి పోస్టింగ్స్ ఎలా చేయాలి, జర్నల్ ఎంట్రీస్ ఎలా చేయాలి. సో చాలా ఈజీ ఉంటుంది. అండ్ అగైన్ చెప్పాలంటే ఇక్కడ నీకు సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి ప్రాబ్లమ్స్, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ఇండియాలో ఎలా అయితే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఇది ఇలా అంటారు, సేమ్ అలానే ఉంటుంది అకౌంట్స్ అయితే. బట్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బికాజ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాను. ఆస్ట్రేలియన్ స్టేట్మెంట్స్ ఎలా చేయాలి, ఆస్ట్రేలియాలో అకౌంటింగ్ ఎట్లా ఉంది కాన్సెప్ట్, ఇలాంటివన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో మోస్ట్లీ అయితే అంత సిమిలర్ ఉంటుంది, బట్ నీకు కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అంత పెద్ద ఫరక్ పడదు. అది తర్వాత ఇన్ డెప్త్ ఉంటుందేమో, కానీ ఇది బేసిక్స్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ మెథడ్స్. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ 2 weeks మాత్రం ఓకే, మనకు వచ్చి సబ్జెక్ట్ చాలా ఈజీ అనిపిస్తుంది. తర్వాత స్టాటిస్టిక్స్ ఇంత డెప్త్ ఉందా, ఎంత హార్డ్ ఉంటుందా, ఎంత ప్రాబబిలిటీ ఇంత కష్టంగా ఉంటుందా అనిపిస్తుంది. బికాజ్ ఇండియాలో మనకు ప్రాబబిలిటీ ఎలా చెప్తారు, ఇండియా ఇన్ ద సెన్స్ మనకి మన బ్యాచిలర్స్లో కానీ మన 10th కానీ ప్రాబబిలిటీ ఒక సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ చాప్టర్ లాగా చెప్పిస్తారు. బట్ నీకు ఇక్కడ ప్రాబబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటేటివ్ మెథడ్స్ మొత్తం లైక్ ఆఫ్ ద సబ్జెక్ట్ మొత్తం ప్రాబబిలిటీ మీదనే నడుస్తుంది. సో అండ్ నీకు రికార్డెడ్ లెక్చర్ వీడియోస్ ఉంటాయి దీనికి. నీకు క్లాసెస్లో లెక్చర్స్ చెప్పారు, ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, నువ్వు అవి చూసుకొని క్లాస్కి వెళ్ళాలి. అక్కడ నీకు ఆ రికార్డెడ్ వీడియోస్లో చూపించిన కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్క్షీట్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేపిస్తాడు. సో ఇది కూడా అంత డిఫికల్ట్ ఏం కాదు. ఓన్లీ ఇఫ్ యూ లిజన్, లైక్ లెక్చర్ వీడియోస్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే, లెక్చర్ వీడియోస్ వింటే ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. అండ్ ఈ 4 సబ్జెక్ట్స్తో పాటు నీకు అసైన్మెంట్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో. నాకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక అసైన్మెంట్ ఏంటి అంటే చేంజ్ ఇన్ సప్లై, చేంజ్ ఇన్ డిమాండ్, ఈక్విలిబ్రియం, ఇలా ఒక ప్రాక్టికల్ మార్కెట్ని తీసుకొని ఆ మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా చేంజ్ అయింది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ గుడ్కి అనేది ఒక రిపోర్ట్ తయారు చేయాలి. అండ్ స్ట్రిక్ట్గా ఏఐ చెక్ అవుతుంది. సో అకాడమిక్ ఇంటిగ్రిటీ పడుతుంది. నా ఫ్రెండ్ కూడా ఒకరికి అకాడమిక్ ఇంటిగ్రిటీ పడ్డది, అంటే లైక్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మాస్టర్ చేస్తున్న వాళ్ళకి. సో అది పడితే మాత్రం కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే
ఫస్ట్ 1 టైం 2 టైం అంటే వదిలేస్తారు వార్నింగ్ ఇచ్చి, తర్వాత నుంచి నీకు సస్పెన్షన్ చేయడం లేదంటే నీ వీసా క్యాన్సిల్ చేయడం వరకు కూడా వెళ్తారు, ఇన్ కేస్ వాళ్ళకి ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని నా సజెషన్. వాడండి, ఏఐ వాడండి, బట్ ఎలా వాడాలి అంటే ఏఐకి కూడా దొరకదు మీరు నేను ఏఐ వాడినా అని చెప్పేసి అంత లైక్ మొత్తం పారాఫ్రైజ్ చేయడం, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడం, చేంజ్ చేయడం. సోర్సెస్ మాత్రం సైట్ చేయండి, ఏ సోర్స్లకించి కాంటాక్ట్స్ తీసుకుంటారు అనేది పక్కా సైట్ చేయాలి, బికాజ్ ఇక్కడ వేరే వాళ్ళ వర్క్కి క్రెడిట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ జీరో సాఫ్ట్వేర్ అని ఉంటుంది అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్లో, ఆ సాఫ్ట్వేర్ నేర్పిస్తాడు. అండ్ ఇంకొక అసైన్మెంట్ ఏంటి అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్లో నీకు 2 కంపెనీస్ ఇస్తాడు, ఆ కంపెనీస్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వచ్చిన చేంజెస్ ఏంది, పోయిన ఇయర్ ఈ ఇయర్ చేంజెస్ ఏంటి, రేషియో అనాలిసిస్ చేయడం, ఇలాంటివి వేయాల్సి వస్తుంది ఆ ప్రాజెక్ట్లో. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఎట్లా అంటే కొన్ని అసైన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసైన్మెంట్ 1, 2 ఉంది అండ్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. 1, 2కి 20% వెయిటేజ్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్కి 60 ఉంటుంది. బట్ నువ్వు ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో 50% ఎట్లయినా రావాలి. నీకు 100 మార్క్స్ పేపర్ అయితే నువ్వు 50 మార్క్స్ రావాల్సిందే దాంట్లో. వీటిలో ఎక్కువ వచ్చేసినాయి కదా అని చెప్పి ఫైనల్ ఎగ్జామ్స్లో నువ్వు 10-20 తెచ్చుకుంటా అంటే నడవదు. దీంట్లో 50 ఎబో రావాలి, మిగతా దాంట్లో కూడా 50 రావాలి. ముందు కొన్ని సబ్జెక్ట్స్కి అసలు ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ అసైన్మెంట్ బేస్ మీద ఉంటుంది. నాకు ఫ్రెండ్స్కి వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్స్ లేవు. బిజినెస్ అనలిటిక్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్కి ఎగ్జామ్ లేదు, జస్ట్ అసైన్మెంట్ చేస్తే చాలు. సో ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కలాగా కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ క్యాన్వాస్ చూపిస్తాం మీకు, క్యాన్వాస్లో నా కోర్స్ ఎలా యాక్సెస్ చేయాలి. క్విజెస్ ఉంటాయి, రెగ్యులర్ క్విజెస్ ఉంటాయి, అవి కూడా గ్రేడెడ్ ఉంటాయి. అవి కూడా అట్లీస్ట్ 15-20% ఆఫ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, లైక్ 15-20% వెయిటేజ్ ఉంటుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత నుంచి ఇట్ డిపెండ్స్, నువ్వు ఒకవేళ బేసిక్స్ ఫస్ట్ సెమిస్టర్లో కరెక్ట్గా బేసిక్స్ నేర్చుకుంటే నీకు సెకండ్ సెమిస్టర్కి ఈజీ అవుతుంది. అండ్ నేను కూడా కొత్తగా వచ్చిన, సో నాకు తెలియదు తర్వాత ఎగ్జామ్స్ ఎంత డిఫికల్ట్ వస్తాయో. బట్ ఇన్ పర్సన్ క్విజ్ అయింది, అదొక్కటి చూసి దాన్ని బట్టి క్లారిటీ ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. లైక్ నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెక్ చేస్తారు, ఇక్కడ టెస్ట్ చేస్తారు. నీకు ఆ క్వశ్చన్, ఆ కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమవుతుంది అనేది మ్యాటర్ అవుతుంది, నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు అని కాదు. సో అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నీకు. అండ్ టైం మేనేజ్మెంట్, నువ్వు నీ క్లాసెస్ మేనేజ్ చేసుకోవాలి, నీ పార్ట్ టైం మేనేజ్ చేసుకోవాలి, ఇంకేదన్నా లైక్ సైడ్ హస్సిల్ ఉంటే అది కూడా మేనేజ్ చేయాలి. చాలా డిఫికల్ట్ ఉంటుంది. నీకు ఒకవేళ నీ షెడ్యూల్లో నీకు పర్ వీక్ మొత్తం వీక్లో 3 డేస్ మాత్రమే క్లాసెస్ ఉన్నాయి అనుకో, మిగతా డేస్ నువ్వు పార్ట్ టైం వెళ్తావు. బట్ ఆ మిగతా డేస్లో నువ్వు ఓన్లీ పార్ట్ టైం మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 3 డేస్లో జస్ట్ క్లాసెస్ వెళ్ళి వచ్చినావు అనుకో, నీ సబ్జెక్ట్స్ పోయినట్టే. సో నీ పార్ట్ టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు, నీ సబ్జెక్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు పార్ట్ టైం ఎన్ని అవర్స్, 24 అవర్స్ పర్ వీక్ చేస్తే 24 అవర్స్ పర్ వీక్ స్టడీస్కి కూడా ఇవ్వాలి. లైక్ అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ ఒక్కటి కాకుండా నీ ఇన్ పర్సన్ స్టడీ కూడా ఉండాలి. లైక్ నువ్వు నీ అంతటా నువ్వు కూర్చొని సాల్వ్ చేయడం, చదవడం కూడా అవ్వాలి. స్కేప్లో నాకు స్టడీ రూమ్ ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటా, సో కొంచెం పీస్ఫుల్గా చదువుకుంటా. అండ్ నేను కూడా ఈ మధ్యలో కొంచెం ఫస్ట్ 2-3 వీక్స్ నేను కూడా మిస్ అయ్యా క్లాసెస్, లైక్ సరిగా వెళ్ళలేదు. నేను కూడా ఇప్పటి నుంచి సరిగా వెళ్ళాలి క్లాసెస్కి, బికాస్ నవంబర్ వస్తుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఫెయిల్ అయితే మాత్రం ఒక సబ్జెక్ట్కి మొత్తం అమౌంట్ కట్టాలి, $2,000-3,000 కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవాలి, చాలా డిఫికల్ట్. అంతగానం ఎఫర్ట్ చేయలేము, ఆ అన్ని డేస్ పార్ట్ టైం చేసిందంతా అమౌంట్ దానికే వెళ్ళిపోతుంది. సో ఇట్స్ బెటర్ మనం ఆ సబ్జెక్ట్ చదివి క్లియర్ చేయడం బెటర్. ఇక్కడ నువ్వు టాపర్వా లేదంటే తక్కువ వస్తున్నాయా అనేది మ్యాటర్ అవ్వదు, పాస్ అవ్వడం ఇంపార్టెంట్ నీకు. నువ్వు హెచ్డి తెచ్చుకుంటున్నావా, డి తెచ్చుకుంటున్నావా, సి తెచ్చుకుంటున్నావా మ్యాటర్ అవ్వదు, ఆ సబ్జెక్ట్ క్లియర్ చేయాలి నువ్వు, అంతే. అదొక మోటివ్తో ఉంటే చాలు. అండ్ ఇంకేం చెప్పాలి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెక్చరర్స్ని అడగొచ్చు, కన్సల్టేషన్ అవర్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, మీకు సో అండ్ సో పీరియడ్లో మీరు వెళ్ళొచ్చు. లైక్ ఒక టైం ఉంటుంది, ఆ టైంకి వెళ్ళొచ్చు. ఆర్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్కువ మాట్లాడేది ఉంది, లైక్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళకు ఒక మెయిల్ పెట్టవచ్చు,
నాకు ఇలా డౌట్స్ ఉన్నాయి, ఇది ఉంది ఇలా అని చెప్పేసి వాళ్ళు కన్సల్టేషన్ షెడ్యూల్ చేసి ఇస్తారు మీకు. మీరు వెళ్ళి కలవచ్చు మ్యామ్ వాళ్ళని, సార్ వాళ్ళని. అండ్ ఇక్కడ మనం ప్రొఫెసర్స్ని సార్ మ్యామ్ అని పిలువము, వాళ్ళ నేమ్స్తో పిలుస్తాము. అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ యూనివర్సిటీలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ లైబ్రరీ ఉంది, ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్స్ బారో చేసుకోవచ్చు. సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మ్యాక్స్ ఉంటాయి. పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది యూనివర్సిటీలో. చాలా పెద్ద యూనివర్సిటీ, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి మీరు చదువుకోవడానికి. ప్రశాంతంగా చదువుకోవచ్చు యూనిలో ఉంటే. వ్లాగ్ చేస్తా యూని వ్లాగ్ చేసినప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. దట్స్ అబౌట్ మై కోర్స్. అండ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ చదువుదాం అనుకునే వాళ్ళు, ఆస్ట్రేలియా అడిలేడ్కి వస్తున్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి వేరే ఏదైనా కోర్స్ గురించి అంటే కూడా కమెంట్ పెట్టండి. నా కోర్స్ గురించి, ఆ కోర్స్లో ఉండే సబ్జెక్ట్స్ గురించి చెప్తా. అండ్ క్యాన్వాస్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే నా కోర్స్ది ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, క్యాన్వాస్ ప్రివ్యూ ఎలా ఉంటుందో వీడియో ఎండింగ్లో పెడతా. సో మీరు పక్కా చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.